కాబట్టి దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ మందలి కటిక చీకటి బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. వారి సంబంధులు కూడా అటువంటి కటిక బిలములోనే త్రోయబడతారు. అట్టి కార్యములు చేయువారు, అట్టి దుష్టత్వముతో ఉన్నవారు, దేవుని విసర్జించిన వారి యొక్క జీవితం కూడా అలాగే అవుతుంది. 2 పేతురు 2:5 చూసినప్పుడు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టలేదు. భక్తిహీనుల సమూహం మీదకి ఆయన జలప్రళయం పంపించాడు. జలప్రయాణములు రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు కుటుంబము 8 మందిని మాత్రమే రక్షించాడు. And spared not the old world, but saved Noah, the 8th person, a preacher of righteousness, bringing in the flood upon the world of the ungodly. భక్తిహీనుల భక్తిహీనత చూసి ప్రభు వారి మీదికి తీవ్రమైన జడ్జిమెంట్ పంపించి జల ప్రళయము చేత కొట్టుకొని పోవుటకు అప్పగించి ఉన్నాడు. ఆలోచన చేద్దాము. ఇంకా ఇటువంటి పాపములతో, ఈ విధమైన దుష్టత్వములతో ఈ లోకములో దుర్మార్గతో వారి లోకములో శక్తివంతులని బలవంతులని వారికి అసాధ్యమైనది ఏమీ లేదు అన్నట్టు విర్రవీగిన దుష్టత్వముతో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన బిలములో బంధిస్తాడు. కటిక చీకటిలో తీర్పుకు ఆయన వారిని దాచిపెడతాడు. ఆలోచన చేద్దాము. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ యొక్క యూఫ్రటీస్ నదిలో బంధించబడిన ఈ 4 దేవదూతలు, పడిపోయిన దేవదూతలు, వారిని విడిచిపెట్టుమని, ఆ దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. ఈ 6వ దూత చెప్పిన మాటలు అయ్యో అనే గొప్ప స్వరం. ఇంతకు పూర్వం మనం విన్నాము. ఇది 2వ అయ్యో అనగా బహు భయంకరమైన ఘోరము జరగబోతుంది. అప్పటి వరకు అవి బంధించబడి ఉన్న ఆ